హే ఏం చేస్తున్నావు? ఇవన్నీ తీసి పెడుతున్నానండి. పడుకున్నప్పుడు మీకు గుచ్చుకోకూడదు కదా. అంటే ఇక్కడ పడుకుందామని డిసైడ్ అయిపోయావా? సింగ్ అన్నయ్య నమ్రత వదిన చెప్పారు కదా మనం కలిసి పడుకోవాలని. హే ఎక్స్ట్రా చేయకు. వాళ్ళు పడుకున్నారు, నువ్వు వెళ్ళి పిల్లల దగ్గర రూమ్లో పడుకో. అంతా మీ ఇష్టమేనా? మీరు రమ్మన్నప్పుడు రావాలి, పొమ్మన్నప్పుడు పోవాలా? కుదరదు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అంటే ఇప్పుడు నేను పిల్లల రూమ్లో పడుకుంటే మళ్ళీ సింగ్ అన్నయ్య నమ్రత వద్దున వచ్చి చూసారనుకో మీకు ప్రాబ్లం అవుతుంది కదా. మధ్యలో వాళ్ళు ఎందుకు వస్తారు? మన మీద వాళ్ళకి అనుమానం వచ్చింది కదా, వాళ్ళు వచ్చినా రావచ్చు. ఆ వంకతో ఇక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నావా? నాకా ఉద్దేశం లేదు. వద్దంటే చెప్పండి, చాప దిండు తీసుకెళ్ళి హాల్లో పడుకుంటాను. ఆగాగు, అక్కర్లేదు. నువ్వు ఇక్కడే పడుకో. మీ దయా దాక్షిణ్యాలు కూడా నాకేం అక్కర్లేదు, నేను పడుకోను. ఓవర్ చేయకు. నా ఫ్రెండ్ వాళ్ళ కోసం నేను తప్పక భరిస్తున్నాను. అంటే నా మీద మీకు ఏ ఇది లేదన్నమాట. నాకంటే మీ ఫ్రెండ్సే మీకు ఎక్కువ అయిపోయారన్నమాట. ఎక్కువ ఊహించుకోకు, వెళ్ళి పడుకో. చూడు, పడుకున్న తర్వాత మధ్యలో పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నేను అస్సలు ఊరుకోను. ఎవరు పిచ్చి వేషాలేసేది? ఒక్కసారి గుర్తు చేసుకోండి. అదంతా అప్పుడు. ఇప్పుడు నిన్ను కేవలం మన పాప కోసమే ఉండనిస్తున్నాను. ఫ్రెండ్స్ పిల్లల మీద ఉన్న ప్రేమ నా మీద లేకుండా పోయింది. ఏంటంటున్నావు? ఏం లేదు, పడుకోండి, లేట్ అయిపోయింది.